కామాక్షి నగలు పోవడంతో మీనాని దొంగ అన్న ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం, పురుషోత్తం ద్వారా నిజం బయట పెట్టించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా అందరూ కూడా పెళ్లి హడావిడిలో ఉంటారు. ఇంకా ఆ పెళ్లిలోకి ఇద్దరు కొత్త వాళ్ళైతే ఎంట్రీ ఇచ్చి కామాక్షిని తన పొగడ్తలతో ఓ ముంచెత్తేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళిద్దరూ పోలీసుల నుంచి తప్పించుకు వచ్చిన దొంగలు. కానీ పెళ్లి అని కనిపించడంతో భారీగా నగలేసుకున్న వాళ్ళు ఎవరొకరు కనిపిస్తారు కదా అనుకుని కామాక్షికే ఎదురుపడేసరికి కామాక్షిని వరుసలతో పిలిచి అన్నయ్య వదిన అంటూ మాటలు కలిపి కామాక్షిని ఇంకా వాళ్ళ పొగడతలతో ఎత్తించేస్తారు. అంటే ఆ వదిన ఈ నగలు నీకోసమే ఉన్నాయి, నువ్వు ఈ చీర నీకోసమే ఉందని ఓ పొగడతలు పొగిడేసరికి ఆడవాళ్ళకి ఎవరైనా పొగిడితే ఓ తెగ గాల్లో ఎగురుతూ ఉంటారు కదా, భూమి మీద కాలు కూడా నిలబడదు కదా. వాళ్ళు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో కూడా తెలియనంతగా ఇంకా ఓ తెగ సంతోషపడిపోతుంది కామాక్షి. అలాగే వాళ్ళు చుట్టాలు అన్నట్టు అందరికీ పరిచయం చేసేస్తుంది. ఇక్కడ వాళ్ళు చుట్టాలా కాదా అన్న విషయం వదిలేసి ఇలా పరిచయం చేసేసేసరికి మీనాకు అనుమానం వస్తుంది. వీళ్ళని ఎక్కడో చూసానే, పేపర్లో చూశాను, వీళ్ళు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పేపర్లో చూశాను, వీళ్ళు ఎవరు అనుకుంటూ మీనా ఆలోచనలో ఉంటుంది. ఇంకా ఇక్కడ రోహిణి సుందరికి మేకప్ వేస్తున్నంతసేపు కూడా విద్య ఫోన్ల మీద ఫోనులు చేసేస్తూ ఉంటుంది. మీనా చెప్దాము అనుకుంటుంది కానీ వేరే పనిలో పడి ఆ విషయమే మర్చిపోతుంది. రోహిణికి విద్య ఫోన్ చేయమని చెప్పింది అన్న విషయం మర్చిపోయేసరికి ఇంకా విద్య మళ్ళీ మీనాకు ఫోన్ చేస్తుంది. మీనా చెప్పావా అనగాని అయ్యో విద్య మర్చిపోయాను, నేను వేరే పనిలో పడి మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే ఫోన్ కట్ చేసి రోహిణి అనుకుంటూ పిలుచుకుంటూ వస్తుంది. ఏంటి మీనా అని చెప్పాను కానీ విద్య ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయడం లేదంట కదా, అందుకు నాకు ఫోన్ చేసింది అనేసరికి ఏదో అర్జెంటు మ్యాటర్ అంట అని చెప్పాను కానీ సరే నేను చేస్తాను అని చెప్పి అనుకుని ఈ విద్యకు పనేమి లేదు, ఆ మాణిక్యం పెళ్ళికి వెళ్ళాలని ఓ తెగ బుర్ర తింటుంది. ఎందుకు అంతలా ఓ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి తప్ప అంతకు మించి చనివిస్తే ఇలానే ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళడం అంత అవసరమా? ఓ తెగ ఎందుకు బాధపడిపోతుంది పెళ్ళికి వెళ్ళాలి అని. దీనికి ఏదో ఒక పెళ్లి చేసేస్తే మొగుడు సంసారం అంటూ అక్కడ పడి ఉంటుంది అని తిట్టుకుంటుంది. ఏంటక్క ఏంటి తిట్టుకుంటున్నావు మీ ఫ్రెండ్ని అనగాని ఏమీ లేదులే సుందరి, ఏదో పెళ్లి ఉందంట, ఆ పెళ్లికి వెళ్ళాలని ఓ తెగ సంతించేస్తుంది. నాకేమో కుదరదు, నీ పెళ్లి ఇంపార్టెంట్ కదా అని చెప్పాను కానీ అవును కదా మరి అదే విషయం చెప్పాల్సింది కదక్క అనగాని చెప్పాను సుందరి, తనే అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు మనకి ఎంతగానో సహాయం చేశారు, ఆ పెళ్లికి వెళ్ళాలి అని ఓ సతాయిస్తుందనేసరికి పోనీ తనని వెళ్ళమని చెప్పకపోయావక్క అనగాని నేను లేకుండా తను ఎక్కడికి వెళ్ళదు, అందుకోసమనే నన్ను అడుగుతుంది అని చెప్పి రోహిణి చెప్తుంది. అవునా సరే అక్క అని చెప్పాను కానీ నువ్వు కొంచెం మూవ్ అవ్వకు, నేను మేకప్ ఫినిష్ చేస్తాను అని చెప్పాను కానీ సరే అక్క అని చెప్పి సైలెంట్గా కూర్చుంటుంది సుందరి. ఇంక ఈ లోపు ఫోన్ సైలెంట్లో పడేసింది కదా, ఫోనుల మీద ఫోనులు చేస్తూనే ఉంటుంది. చివరికి వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఒసే పిచ్చిదానా, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదే, ఫోన్ లిఫ్ట్ చేయి, నీ గుండె ఆగిపోయే పని చెప్తాను, నీకు ఈ విషయం వినడంతోటే గుండె ఆగకపోతే అప్పుడు నన్ను అడగవే అంటూ చాలా కోపంగానే వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఈ వాయిస్ మెసేజ్ చూడడంతో ఖచ్చితంగా రోహిణి ఫోన్ చేస్తుంది అని ఇంకా విద్య ఫోన్ కాస్త రింగింగ్లో వదిలేసి తన పని తాను చూసుకుంటుంది. ఇంకా మేకప్ మొత్తం ఫినిష్ అయిపోయింది, కొంచెం సేపు అలానే ఉండు, మొత్తం మారుతుంది, బాగుంటుంది, అప్పుడు ఇంకా లుక్ బాగా వస్తుంది అని చెప్తుంది రోహిణి. సరే అక్క అని చెప్పాను కానీ ఎందుకు ఇది ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది, పెళ్లి గురించి గట్టిగా ఇవ్వాలి దీనికి అని చెప్పి ఫోన్ ఇలా తీసేసరికి వాయిస్ మెసేజ్ వస్తుంది. అప్పటికే 50 సార్లు ఫోన్ చేసి ఉంటుంది. ఫోన్ చేసి ఉండేసరికి 50 సార్లు ఫోనా,
ఎందుకు ఎన్నిసార్లు చేసింది? మాణిక్యం పెళ్లి గురించి ఇన్నిసార్లు చెయ్యదే. సర్లే, వాయిస్ మెసేజ్ ఏం పెట్టిందో విందామని వాయిస్ మెసేజ్ వినేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. ఇదేంటి పిచ్చిది ఎలా పెట్టింది? ఇప్పుడు ఏం కొంప మునిగిందని వెంటనే ఫోన్ చేయడంతో మొదటి ఫోన్ రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేయదు విద్య, కావాలని టెన్షన్ పెట్టాలని. రెండోసారి ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేస్తుంది. ఏంటే, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసుకున్నావు? నా గుండాగే మ్యాటర్ ఏంటంట అనగాని, ఏంటా? ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? మాణిక్యం వల్ల మేనల్లుడు. నువ్వు వెళ్ళిన పెళ్లి ఎవరితో తెలుసా? మాణిక్యం మేనల్లుడిదే. అటు తిరిగి నన్ను వెళ్ళొద్దని నీ ఫ్యామిలీతో సహా పెళ్లికెళ్ళి కూర్చున్నావే. ఈ విషయం చెప్పడం కోసమే ఇన్నిసార్లు ట్రై చేశాను. మనోజ్కి ఫోన్ చేశాను, మీనాకు 2 సార్లు ఫోన్ చేశాను, నీకు 50 సార్లు ఫోన్ చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చునిపోతుంది. రోహిణి అక్క, ఏమైంది అనగాని దీనికి గుండె ఆగినంత పని అయినట్టుంది అనుకుంటూ విద్య రోహిణి అంటూ పిలిచేసరికి, ఏంటి ఎలాంటి వార్త చెప్పావు? ఏం చేయమంటావు? నువ్వు కళ్యాణ మండపం పేరు చెప్పడంతో నాకు డౌట్ వచ్చింది. వెంటనే శుభలేఖ తీసి చూస్తే కళ్యాణ మండపం పేరుంది, పైగా మేనల్లుడు అని చెప్పాడు కదా. అప్పుడు అర్థమైంది నాకు రెండో ఒకటే పెళ్ళని. నువ్వు మీ వాళ్ళని ఏం చేస్తావో నీ ఇష్టమే, నేనైతే ఏం చేయలేనే అని చెప్పి మాట్లాడుతుండగానే, ఏంటే ఇప్పుడు ఇలాగ బాంబు పేల్చావు? ఇప్పుడు నేను ఎలా ఈ గండం నుంచి గట్టెక్కాలి? నేనైతే తప్పించుకుని తిరగొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు 8 మంది ఉన్నారు. నేను కాకుండా 7గురున్నారు. 7గురు కళ్ళు కప్పి మాణిక్యాన్ని ఈ పందిట్లో ఎలా తిప్పడమే? పోనీ పెళ్లి హడావిడి మొదలయ్యేంత వరకు తిరిగినా, పెళ్లి హడావిడి మొదలైతే అందరూ స్టేజ్ దగ్గరికే వస్తారు కదే, అప్పుడైనా సరే పరిచయం చేసుకుంటారు కదా. పైగా ఆయనే పెళ్లి పెద్దంట, అది విన్నావు కాదు అని చెప్పాను గాని అవన్నీ నాకు తెలీదే. నీ ఇష్టం, నీకైతే చెప్పాను. నాకేం సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఇంకా విద్య కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసేసరికి ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా రోహిణి హడావిడిలో, అంటే రోహిణి టెన్షన్లో రోహిణి ఉంటుంది. ఇంకా ఇది ఎలా ఉంటే కామాక్షి చుట్టూ తిరుగుతున్నారు కదా. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే తెలియకుండానే జాయిగా నగల్ని కాస్త ఒక్కొక్కటిగా కామాక్షికి తెలియకుండానే హారము నెక్లెస్ 2 కూడా మాయించేసేస్తారు. మాయించేసేసరికి ఇంకా కామాక్షి గదిలోకి వస్తుంది. ఏంటి పెద్దమ్మ నగలు తీసేసావు అని చెప్పి ఇంకా సుందరి అడిగేసరికి, నగలు తీసేయడమేంటే, ఉన్నాయి కదా అంటూ చూసుకునేసరికి నగలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా కామాక్షి లబో దిబ్బమంటుంది. ఏంటి ఏమైంది పెద్దమ్మా అనగానే, నా మెళ్ళో నగలు అనగానే, అదేంటి పెద్దమ్మా నీ మెళ్ళో నగలు నువ్వు తీసేయలేదా అనగానే, లేదే నేనెందుకు తీసేస్తాను, పెళ్లిలో నగలేసుకుని తిరగాలనే కదా నేను తిరుగుతున్నాను, నేనెందుకు తీస్తానే అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉండేసరికి, ఏంటి పెద్దమ్మా అంతా ఒంటి మీద స్పృహ లేకుండా ఉన్నావా ఏంటి అంటూ ఇంకా మాట్లాడడంతో ఈ లోప అందరూ వచ్చేస్తారు. ఏమైంది కాముడు ఏమైంది అని చెప్పి ఇంకా రంగ అడిగేసరికి, మెళ్ళో నగలు కనిపించట్లేదు రంగా అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి కామాక్షి ఏమంటున్నావు అనగానే, అవును మెళ్ళో నగలు కనిపించట్లేదు ప్రభావతి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, నాకు కన్నీ లాగట్లేదు ప్రభావతి అనేసరికి ఈ లోపు వీళ్ళు కూడా ఇక్కడికే వచ్చే, అంటే పురుషోత్తం పద్మావతి అన్న వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఏమైంది వదిన అనగానే, నగలు కనిపించట్లేదు వదిన. అయ్యో వదిన, ఇప్పటి వరకు మహాలక్ష్మిలా నగలు వేసుకుని తిరిగావు, ఈలోపు నగలు ఏమైపోయాయి, ఎవరు తీసేసుకున్నారు అని ఓతగా వెతుకుతున్నట్టు నాటకం ఆడుతూ ఉంటారు. ఏమైంది పిన్ని అని చెప్పాను గానీ మీనా కాస్త వస్తుంది. వచ్చేసరికి నగలు పోయాయంట, ఈ మీనాయే తీసుంటుంది అంటూ ప్రభావతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రభా, మీనా ఎందుకు నగలు తీస్తుంది, మీనా మీద ఎందుకు నింద వేస్తున్నావు అని చెప్పాను గానీ, మీనా నీతో వచ్చి మాట్లాడిందా కామాక్షి అనగానే, మాట్లాడింది వదిన, ఇందాకే నా దగ్గరికి వచ్చి మాట్లాడింది అనగానే, అవును మాట్లాడాను, మాట్లాడితే మాత్రం నేను నగలు ఎందుకు దొంగతనం చేస్తాను, నాకేం అవసరం అనగానే, మీ ఇంట్లోనే దొంగ బుద్ధి ఉంది ఏమో, నీకు నగలు లేవు కదా, మెళ్ళో పుస్తలు తాడు కూడా లేదు కాబట్టి
పుస్తలతోడైనా చేయించుకుందామని కామాక్షి నగలు దొంగతనం చేశావో ఎవరికి తెలుసు నీ బుద్ధి. ఏమో ఏదైనా మాయం చేయగలరు నువ్వు మీ తమ్ముడు. చేతుల్లోన్న బ్యాగులే పోతున్నాయి, మెళ్ళో ఉన్న నగలా మాత్రం పోవా ఏంటి? మీకంత చాకచక్యం ఉంది అనేసరికి ప్రభ అంటూ సత్యం చెంప పగలగొడతాడు. నేనేం చేశాను అనగాని నోరు మూసే ప్రభ. నగలు దొంగతనం మీనా ఎందుకు చేస్తుంది? ఏ కామాక్షి నీ నగలు ముట్టుకుని గాని మీనా మాట్లాడిందా అనగానే, లేదన్నయ్య మీనా నార్మల్ గానే మాట్లాడింది, మాట్లాడేసి వెళ్ళిపోయింది అంతే, అంతకు మించి ఏం అవ్వలేదన్నయ్య అనగానే, మరి ఎందుకు మీనా మీద దొంగతనం మోపుతున్నావు ప్రభా అనగానే, ఇక్కడ దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళే అనేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది. అందరినీ కూడా వెతికితే సరిపోతుంది, మీనాని దొంగ అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడడంతో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కాస్త ఇక్కడి నుంచి జాయిగా తప్పించుకోవాలని మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా అక్కడి నుంచి జారుకోవడంతో వీళ్ళిద్దరూ ఎవరు అని చెప్పి ఇంకా అడుగుతారు. అడిగేసరికి వీళ్ళు మా దూరపు చుట్టాలు, ఎక్కడో ఫారిన్ లో ఉన్నారు అనగాని, ఫారిన్ లో ఉన్నారా? వీళ్ళు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళ లేరే అనగాని, అదేంటి అబ్బాయి మేము ఫారిన్ నుంచే వచ్చాము అనగానే, మీరు ఫారిన్ నుంచి వచ్చారా? ఏ అత్త నువ్వు పెళ్లిలో తిరుగుతున్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ నీ చుట్టూనే తిరిగారు కదా అనగానే, అవును బాలు వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా చుట్టూనే నన్ను పొగుడుతూనే నన్ను నగలు చూస్తూనే తిరిగారు అని చెప్పనేసరికి, అయితే వీళ్ళే ఏదో చేస్తుంటారు అనగానే, అదేంట్రా బాలు అలా అంటావు అనగానే, లేదు మామయ్య వీళ్ళు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు మామయ్య, వీళ్ళని నేను ఎప్పుడో పేపర్లో చూశాను మామయ్య, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు ఫారిన్ నుంచి వచ్చానని, వీళ్ళు ఫారిన్ నుంచి రాలేదు మామయ్య, వీళ్ళు అబద్ధమే చెప్తూ ఉండొచ్చు అని చెప్పి మీనా కాస్త ఏడ్చుకుంటూ అంటుంది. అనేసరికి వీళ్ళు ఇంకా ఇప్పుడు ఒకరి మీద అనుమానం వచ్చిందంటే గుడ్లు అటు ఇటు ఓ తెగ తెప్పేస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా. బాలుకి డౌట్ మొదలవుతుంది. ఏంటి మీరే నగలు దొంగతనం చేసి ఏం తెలియనట్టుగా ఇక్కడ ఉన్నారా ఏంటి? అసలు మీకు వీళ్ళకి చుట్టరికం ఏంటి? ఏ మావయ్య వీళ్ళు నీకు తెలుసా అనగానే, లేదల్లుడు నాకు అసలు వీళ్ళు తెలియనే తెలీదు. ఏ కామాక్షత్త వీళ్ళు నీకు పరిచయం ఉందా అనగానే, లేదల్లుడు వాళ్ళే నాకు చుట్టాలు అని చెప్పారు, నాకు అసలు ఎప్పటికీ వాళ్ళెవరో గుర్తు రావడం లేదు, దూరపు చుట్టాలము అని చెప్పారు అని చెప్పాను. కానీ అసలు నేను ఎవరికీ ఫోన్ చేయలేదే, దూరపు చుట్టాలు ఎవ్వరి జోలికి నేను పోలేదు, అసలు అంతంత దూరాల నుంచి వస్తారా ఏంటి అని చెప్పి నేనెవరిని పిలవలేదే అని చెప్పనేసరికి, మరి వీళ్ళెవరు? వీళ్ళు ఖచ్చితంగా దొంగలే అయ్యుంటారు, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పనేసరికి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉండడంతో బాలుకి డౌట్ వచ్చి పురుషోత్తం కాలర్ పట్టుకుంటాడు. చెప్పు, నగలు దొంగతనం చేసింది నువ్వేనా లేక పోలీసుల్ని పిలవమంటావా? రే రవి పోలీసులకు ఫోన్ చేయరా, దొంగలెవరో తెలిసిపోతుంది అని చెప్పనేసరికి, వద్దు వద్దు అని చెప్పాను గాని, మరి నగలు దొంగతనం చేసింది ఎవరు చెప్పండి ఎవరు అని చెప్పాను గాని, ఒరే రవి వీళ్ళు చెప్పర్రా, వీళ్ళు నోరు విప్పేటట్టు కనిపించడం లేదు, ముందు పోలీసులకు ఫోన్ చెయ్యి, దొంగ అన్న ఆవిడ్ని దొంగతనం మోపిన వాళ్ళని అందరినీ కూడా చెప్తాను వాళ్ళ పని అనేసరికి, నేనేం చేశానురా అనగానే, మరి ఏ కారణం చేత లేకుండా మీనాని దొంగని ఎలా అన్నావు ప్రభావతమ్మ? నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకూడదు కదా, ఆ నోటికి అన్నం మాత్రమే తింటే మంచి మాటలు వస్తాయిరా, పనికిమాలిన చెత్త అంతా తింటే ఇలాంటి పిచ్చి వాగడే వస్తుంది అంటూ సత్యం అంటాడు. సరే అని కాలర్ పట్టుకుని చెప్పు అని చెంప పగలగొట్టేసరికి, పెద్దవాడు కదా, చెప్తాను బాబు చెప్తాను, మేమే ఆ నగలు తీసాము అనేసరికి, మరి ఏవి నగలు అనగానే ఈ లోపు చీర చెంగులోంచి దాచిన నగల్ని కాస్త తీసేసరికి ఆ మెళ్ళలో వేసుకున్న హారము ఆ నెక్లెస్ రెండు కూడా తీసి చేతిలో పెట్టి చూపించేసరికి, చూడు ప్రభావతమ్మ కళ్ళు పెద్దవి చేసుకుని నగలు ఎవరు దొంగతనం చేశారో చూడు, అర్థమవుతుందా? ఎప్పుడు చూసినా ఏ చిన్న జరిగినా నా భార్య మీద నింద వేయడం బాగా అలవాటైపోయింది, నా భార్యను మనిషి అనుకుంటున్నావో మరి ఇంకేమనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి మీనానెందుకు టార్గెట్ చేస్తున్నావు? మీనా అంటే నీకు ఇష్టం లేదని తెలుసు, మరి మీనాతో మాట్లాడడం మాని, అంతే తప్ప మీనాని టార్గెట్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. మీనా ఏం తప్పు చేసిందని ప్రతిసారి మీనానే టార్గెట్ చేయడానికి,
తను ఏ తప్పు చెయ్యదు, చేయవలసిన అవసరం కూడా తనకు లేదు. అది అర్థం చేసుకోవడం మానేసి ఎందుకు ప్రతిసారి కూడా మీనానే అంటున్నావు? ఇదే చివరిసారి చెప్తున్నాను, ఇంకొకసారి మీనానంటే మాత్రం అస్సలు ఊరుకోను అనేసరికి మీనా బాలును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. చూడు మీనా, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. కష్టపడి సంపాదించుకోవాలి అనే మనస్తత్వమే గాని ఒకరి సొమ్ముని అక్రమంగా అన్యాయంగా దొంగతనం చెయ్యాలి అనేది నీ ఉద్దేశం కాదు అని నాకు బాగా తెలుసు మీనా అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరిని పట్టుకుని, రవి పోలీసులకు ఫోన్ చేయరా, ఇప్పుడు నిజంగానే ఫోన్ చేయరా అనగాని సరే అన్నయ్య అని ఇంకా పోలీసులకి ఫోన్ చేస్తారు. పోలీసులకు ఫోన్ చేసేసరికి ఇందాక ఒక కానిస్టేబుల్ వెతుక్కుంటూ వచ్చాడు కదా, ఆ కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇలా పెళ్లిలోకి దొంగలు వచ్చారు, మా దగ్గర నగలు దొంగతనం కూడా చేశారు అనేసరికి ఇప్పుడే వస్తున్నానంటూ పోలీసులు కాస్త వస్తారు. పోలీసులు కాస్త వచ్చేసరికి ఈ గొడవ ఇంత పెద్దదైంది, ఇందులో ఆ మనిషి కూడా ఉండుంటే నా బండారం కూడా బయట పడిపోయేది అని రోహిణి కాస్త కంగారు పడుతుంది. ఇదే సరైన సమయం, ఈ మాణిక్యం ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళేసరికి భోజనాల దగ్గర ఉంటాడు. గబగబా రోహిణి వెళ్తుంది. రోహిణి పాప, పెళ్ళికి వచ్చావా అనగాని, పెళ్ళికి నేనొక్కదాన్ని రావడం కాదు, నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఈ రంగాబాబాయ్ ఎవరనుకుంటున్నారు? స్వయాన మా మామయ్య గారికి ప్రాణ స్నేహితుడు. మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది అనేసరికి, అదేంటి రోహిణి పాప, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా, మరి ఇప్పుడు ఎలాగా అనగానే, దయచేసి నువ్వు ఈ పెళ్లిలోంచి వెళ్ళిపో మాణిక్యం, నువ్వు నాకు ఎన్నోసార్లు సహాయం చేశావు, ఇప్పుడు కూడా సహాయం చెయ్యి ప్లీజ్ మాణిక్యం అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు రోహిణి పాప, పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నావు? నా మేనల్లుడు, నేను వాడికి తండ్రి కంటే ఎక్కువ, చిన్నప్పటి నుంచి వాడు నా చేతుల మీదే పెరిగాడు, అందుకే పెళ్లి బాధ్యత అంతా నేనే చూసుకుంటున్నాను. నేను పెళ్లి దగ్గర లేకపోతే వాడు తట్టుకుంటాడా? అసలు వాడికి అసలే నేనంటే ప్రాణం. ప్రతి క్షణం నంటు పెట్టుకుని తిరిగే నా మేనల్లుడు నేను పెళ్లిలో లేకపోతే తాళి కూడా కట్టడవాడు. అలాంటిది నన్నెక్కడికి వెళ్ళిపోమంటున్నావు రోహిణి పాప అని చెప్పనేసరికి, ప్లీజ్ మాణిక్యం అంటూ చేతులు జోడించేసరికి ఈలోపు రే తమ్ముడు తమ్ముడు అనుకుంటూ వాళ్ళ అక్క వస్తుంది. ఎవరి ఆవిడ ఈ అమ్మాయి అని చెప్పాను కానీ, నమస్కారం అండి అని చెప్పనేసరికి, నమస్కారం అమ్మ, నువ్వు బాలు వాళ్ళ వదినవే కదా అని చెప్పాను కానీ, అవునండి అనేసరికి, మా మాణిక్యం నీకు ముందే తెలుసా అని చెప్పాను కానీ, అది ఏంటక్క, ఏ పని మీద వచ్చావనగాని, ఇలా రారా అని చెప్పి వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇవిడ ఇలా తీసుకెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉండగా వెనక నుంచి వచ్చి మనోజ్ కాస్త భుజం మీద చేయి వేస్తాడు. ఎవరొచ్చారా, ఎవరు చూసేశారా అని ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరుగుతుంది. ఏంటి రోహిణి ఎక్కడున్నావు? అయినా విద్య ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదంట, ఎన్నిసార్లు విద్య ఫోన్ చేసిందో తెలుసా? ఒక్కసారి ఫోన్ చూసుకో, అర్జెంటుగా పార్లర్ విషయం ఏదో చెప్పాలి అని ఫోన్ చేసింది. అన్నిసార్లు ఫోన్ చేస్తే నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది రోహిణి, ఏం జరిగింది, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పాను కానీ, అది అనగానే, చెప్పు ఏం జరిగింది, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటి అంటూ మాట్లాడేసరికి, అదేమీ లేదు, తను పార్లర్ గురించి దేని గురించో చేసింది అంతే, అంతకు మించి ఏమీ లేదులే మనోజ్ అని చెప్పాను కానీ, ఏమో రోహిణి, నువ్వు ఏం చేస్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు, తను ఎందుకు ఫోన్ చేస్తుందో తెలీదు, నువ్వెందుకు ఇక్కడ నుంచున్నావో తెలీదు, ఆ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసా అనగాని, ఏం జరుగుతుంది అనేసరికి, రాజ్ చెప్తాను అంటూ అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఈలోపు అందరూ కూడా వెళ్ళిపోతారు. నగలు కాస్త తీసుకుని వాళ్ళని పోలీసులు కాస్త పట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకా సత్యం, చూడు ప్రభా, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ సారి చెప్తున్నాను, మళ్ళీ చెప్పను, మీనా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన కోడలు, బాలు మన కొడుకు, అర్థమవుతుందా? నోరు అదుపులో పెట్టుకుని మీనాని ఒక్క మాట అనకుండా ఉంటేనే నువ్వు ఇంట్లో ఉంటావు,
లేదా నువ్వు మాత్రమే ఉంటావు, అది మీ నాన్న ఇచ్చిన ఇల్లు అని అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాను. బాలు మీనా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా నాతో పాటే తీసుకువెళ్ళిపోతాను. అక్కడే వాడు ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాడు. కష్టపడాలి అన్న ఆలోచన ఉంటే ఎక్కడైనా బ్రతుకుతాడు. అర్థమవుతుందా? నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి మీనా మీద ఏ చిన్న నింద వేసినా, ఏ చిన్న మాట అన్నా మాత్రం అస్సలు ఊరుకోను. లాస్ట్ అండ్ ఫైనల్ సారి చెప్తున్నాను అని చెప్పి ఇంకా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు సత్యమైతే. ఇంకా మీనా అయితే బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు మీనా అంటూ శృతి ఓదారుస్తుంది. అత్త ఆంటీ ఎప్పుడు అలానే కదా మాట్లాడతారు అని చెప్పాను. కానీ ఏంటి శృతి అలా మాట్లాడడం ఏంటి? అమ్మ మాత్రం కొంచెం వెనక ముందు ఆలోచించుకోవాలి కదా. వదిన ఏం చేస్తుందో ఏంటో కూడా తెలీదా? వదిన ఎలాంటిదో తెలీదా? కామాక్షి అత్త నగలు కనిపించకపోయేసరికి మీనా వదిన్నే దొంగ అంటే తప్పు కదా. పాపం తను మాత్రం బాధపడదా? ఎన్నోసార్లు చెప్పింది. వాళ్ళ శివ కూడా ఏదో కోపంలో చేశాడనే తప్ప వాడు ఏమీ కావాలని చేయలేదు. అది అర్థం చేసుకోకుండా ఎందుకు 10సారి అమ్మెందుకు ఇలా అంటూ ఉంటుంది? పాపం మీనా ఎంత బాధపడుతుంది. నగలు దొరికే కాబట్టి సరిపోయింది. అదే దొరకకపోయి ఉంటే మీనానే దొంగ అనేసేవారా అని చెప్పాను. కానీ సారీ రా బాలు అని చెప్పాను. కానీ నువ్వేం చేసావత్తా? వాళ్ళని గుడ్డిగా నమ్మడం నాదే తప్పు. వాళ్ళేదో బీరకాయ పీచు సంబంధం అది ఇది అంటే నిజమని నమ్మేశాను. చూడత్తా, మనకు తెలియని వాళ్ళను అస్సలు నమ్మకూడదు. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నమ్మకూడదు. నువ్వు అన్ని నగలు వేసుకున్నావనే వాళ్ళు నీ చుట్టూ తిరిగి నీ దగ్గర నుంచి నగలు ఎంత చాకచక్యంగా దొంగతనం చేశారో నీకు కూడా తెలియలేదు. ఇంకా నయ్యం, వాళ్ళు పెళ్లి పందిరి వదిలి వెళ్ళిపోలేదు. అదే వాళ్ళు నీ దగ్గర నగలు తీసుకుని జాయిగా జారుకునుంటే పరిస్థితి ఏమై ఉండేది? పాపం మీనా మీదే నింద పడేది కదా. మీనా ఏం తప్పు చేసిందత్తా? అంతా నా వాళ్ళే, అన్నీ నా పనులే అనుకుంటూ చెయ్యడమే మీనా చేసిన తప్ప. తను అలాంటిది కాదు కదత్తా అని చెప్పాను. కానీ రే బాలు, మీనా గురించి నాకు తెలీదా? మీనాని ఎప్పుడూ ప్రభావతి అర్థం చేసుకోదు, అపార్థమే చేసుకుంటుంది. ఎందుకంటే మీనా డబ్బు లేనిది అని ప్రభావతి దృష్టిలో చులకన. కోడళ్ళిద్దరూ, పెద్ద కోడలు చిన్న కోడలు కోటీశ్వర్లు. మీనా లేనిదనే ప్రభావతి మీనాని చులకనగా చూస్తుంది. అదేమీ మనసులో పెట్టుకోవద్దురా. ఎప్పటికైనా సరే మీనాయే దిక్కవుతుందని ఎప్పటికప్పుడు ప్రభావతికి నేను చెప్తూనే ఉన్నాను. అయినా సరే ప్రభావతి నా మాట వినిపించుకోదు. చూడు బాలు, ఎప్పటికైనా ప్రభావతికి మీనా గొప్పతనం తెలుస్తుంది. నువ్వు దాని గురించి బాధపడకు. తెలిసిన రోజు అప్పుడే ప్రభావతి మీనాను అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సారీ మీనాక్క, ఇదంతా నా పెళ్లి గురించే కదా అంటూ సుందరి అనేసరికి అదేమి లేదులే సుందరి, ఇదంతా నాకు మామూలే. నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకు. సంతోషంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. నాకు ఇవన్నీ మామూలే. నా భర్త నాకు తోడుగా ఉన్నంతసేపు ఇలాంటి వాళ్ళు ఎన్ని నిందలు వేసినా నాకేమీ బాధ అనిపించదు. మా అత్తయ్య ఎప్పుడూ కూడా నన్ను ఏదో ఒకటి అనడం కామనే, కానీ మా ఆయన నన్ను కాపాడతాడు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త బాలుని పట్టుకుని మీనా కాస్త చెప్తుంది. ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకీ నువ్వు టిఫిన్ చేసావా వదిన అని చెప్పాను. కానీ మేము చేయలేదనగాని శృతి, వదిన నువ్వు వెళ్ళి టిఫిన్ చేసిరండి, వెళ్ళండి అని చెప్పి రవి చెప్పడంతో ఇంకా మీనా వెళ్ళి టిఫిన్ చేసిరా అనగానే సరేనని ఇంకా మీనా ఇటు శృతి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తారు. ఇంకా సరే సుందరి, నువ్వు రూమ్లో ఉండు, ఒక్కదానివే ఉండకు, నేను ఎవరొకరిని పంపిస్తాను సరేనా, నువ్వు తలుపు గడి పెట్టుకుని ఉండు అనగానే సరే బాబా అని చెప్పి సుందరి కాస్త రూమ్లో ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.